సుప్రజారామ అన్న సుప్రభాతంతో ప్రపంచాన్ని మేల్కొల్పుతుంది ఎంఎస్ సుబ్బులక్ష్మి. భగవంతుడంటే అర్థం తెలియని వాళ్లకు ఒక్క భజగోవిందం వినిపిస్తే చాలు ఆ దేవుడంటే ఏమిటో అర్థమైపోతుంది. అసలు ఎంఎస్ గాత్ర విన్యాసం ఒక్కసారి వింటే చాలు మనసు మాట్లాడడం మొదలు పెడుతుంది. శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఎంఎస్ సుబ్బులక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి. ఎంఎస్గా అందరికీ పరిచయం. సంగీత విద్వాంసురాలు, గాయనిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, ప్రముఖ వీణా వాయిద్య విద్వాంసురాలు షణ్ముఖ వడిపు అమ్మలకు 1916 సెప్టెంబర్ 16న జన్మించారు. తల్లి ఆమె ఆది గురువు. 10 ఏళ్ల ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తి తత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవిత కాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచర్ కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్లడం మానేసిన సుబ్బులక్ష్మి తన అక్క, తమ్ముళ్లతో కలిసి సంగీత సాధన చేసింది. సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపమిచ్చింది. తర్వాతి కాలంలో జాతి గర్వించదగ్గ అంతర్జాతీయ సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుంచి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో ఓలలాడిస్తూనే ఉంది. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సుబ్బులక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చడంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. 1933లో మద్రాసు సంగీత అకాడమీలో తన మొట్టమొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీత పరంగా సుబ్బులక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, స్వాతంత్ర్య సమరయోధుడు త్యాగరాజన్ సదాశివంతో 1940లో ఆమెకు ప్రేమ వివాహం జరిగింది. శరణాగతం 1938వ సంవత్సరంలో సేవా సదనం సినిమా ద్వారా సుబ్బులక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బులక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది.
1940వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945వ సంవత్సరంలో మీరా చిత్రం విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశానికంతటికీ సుపరిచితమైంది. అది ఆమె ఆఖరి సినిమా. భక్తి గాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది. నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సుబ్బులక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్టు భావించేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. 15 భాషల్లో లలిత గీతాలు, భజనలు, జానపద గేయాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్టుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. త్యాగరాజు, ముత్తుస్వామి, దీక్షితార్, శ్యామశాస్త్రి లాంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనరతో జేపీఆర్, పరాయి జానేరా లాంటి గీతాలను ప్రాణం పోసి ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆమెను ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలందుకున్నారు.